హాయ్ హలో వెల్కమ్ టు సవరి బ్లాగ్స్. నేనైతే ఇంకొక రెసిపీతో వచ్చేసాను. కందనకాయల ఫ్రై అనమాట. ఇది చికెన్ కందనకాయలను దొరుకుతాయి, వాటితో ఫ్రై అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం పేస్ట్, అల్లం పేస్ట్, కొంచెం పసుపు వేసి మగ్గనిస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను కందనకాయలు అయితే తీసుకొచ్చి వాటిని ఉప్పు పసుపు వేసి కుక్కర్లో ఉడకబెట్టాను, ఎందుకంటే బాగా ఉడకాలన్నమాట. సో ఉడికిన తర్వాత వాటిని మళ్ళీ క్లీన్ చేసి వాటిని పీసెస్గా కట్ చేసి తర్వాత ఇప్పుడు ఏవైతే మగ్గినాయో వాటిల్లో వేసి కొంచెంసేపు మగ్గనిచ్చాను అనమాట. కాస్త లైట్గా ఉప్పు చల్లాను, ఎందుకంటే అవి లేట్గా ఉడుకుతాయి. ఇది ప్రాసెస్ చాలా టైం పడుతుందండి. బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం అనేది వేసుకోవాలి, మళ్ళీ మూత పెట్టేసి కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలన్నమాట. బాగా మనకి ఉడికింది అనిపించిన తర్వాతనే చూడాలి. తర్వాత కొంచెం గరం మసాలా వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి. ఇప్పుడు నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిస్తాను. సో నేనైతే అన్నం అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.